హైదరాబాద్ హైదర్ షా కోట్లో ఇవాళ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మాజీ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. రాంగ్ రూట్లో మద్యం తాగి కార్ నడిపిన కొందరు యువకులు రిటైర్డ్ ఆర్మీ జవాన్ రవీందర్ను దారుణంగా ఢీకొట్టారు. ప్రమాదంలో హెడ్ ఇంజరీ కావడంతో అతను స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన ప్రాంతం ఆయన ఇంటికి కేవలం 2 నిమిషాల దూరంలోనే ఉండడం, కారు డ్రైవర్కు నిర్వహించిన పరీక్షల్లో 100% ఆల్కహాల్ నమోదు కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశం కోసం ప్రాణాలొడ్డిన సైనికుడి కుటుంబం రోడ్డున పడడంతో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఈ మధ్యకాలంలో రోడ్లపై అతి వేగంగా హిట్ చేయటం, పారిపోవటం, దీంతో ప్రాణాల మీదకి రావటం, కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవాళ అదే సంఘటన జరిగింది. రాజమండ్రి సంఘటన మర్చిపోక ముందుకే మరో సంఘటన హైదరాబాద్లోని హైదర్ షా కోట ప్రాంతంలో జరిగింది. మాజీ ఆర్మీ జవాన్గా పనిచేస్తున్న రవీందర్ని అతి వేగంగా బలంగా యువకులు కారు ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడికే చనిపోయారు. వారు బంధువులు ఉన్నారు. అసలు ఏం జరిగింది చెప్పండి. రవీందర్ వచ్చేసి ఆయన ఎక్సైజ్ మ్యాన్ అండి. ఇతను అక్కడ జాబ్ చేస్తున్నాడు. అక్కడ మన ఇది రామ్దేవ్ గూడెం దగ్గర గోల్కొండ దగ్గర పనిచేస్తున్నాడు. చేస్తున్నప్పుడు అతను ఉదయం డ్యూటీ ముగించుకొని వస్తున్నాడు. బోనాలు గేనాలు జరిగింది కదా, దానికి ఏదో ఎంజాయ్మెంట్ చేసుకుంటూ వస్తూ వాళ్ళు బాటిల్స్ గీటిల్స్ అన్ని తాగు చెందినలో వచ్చిండ్రు. వాళ్ళకి కన్ను మిన్ను తెలియకుండా వాళ్ళకి ఏదో అదుపు తప్పినట్టుంది. వస్తుండేదని కొట్టేసిండు. ఫస్ట్ మా ఊడిని కొట్టిన తర్వాత ఎగిరి పడిపోయి కింద పడిపోయి అంత స్పాట్ ఇదైపోయిండు అనమాట. ఆ తర్వాత ఇంకా నలుగురిని కొట్టేసిండు. ఒకరి పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు నువ్వు తాగు, నేను ఎవరు వద్దంటోలే, నీ దగ్గర డబ్బులుంటే తాగు, మేము ఎవరు కాదంటోలే, ఒక 500 రూపాయలు పెట్టి డ్రైవర్ని పెట్టుకో, సేఫ్గా ఇంటికి వెళ్ళి నువ్వు వెళ్ళిపోవచ్చు, ఏరే వాళ్ళ ప్రాణాలు కూడా దక్కుతాయి కదా. దానివల్ల ఇప్పుడు ఎంత నష్టం అయిపోయింది దానికి. ఇప్పుడు అతనికి 2 అమ్మాయిలు, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళు ఆయనకు ఏదో పెన్షన్ ఏదో కొద్దిగా ఒక పెన్షన్ దొరుకుద్ది. ఎస్, మాజీ జవాన్. నేను ఎక్సైజ్ మ్యాన్, నేను కూడా నా బావమరిది అవుతున్నాడు. ఇప్పుడు అతనికి 2 పిల్లలు ఎదిగొచ్చిండ్రు. వాళ్ళకి పెళ్ళిళ్ళు, పేరెంట్ వాళ్ళు మంచి వాళ్ళ ఫ్యామిలీ ఎవరు చూసుకుంటారు. ఇప్పుడు గవర్నమెంటే ఆదుకోదు ఇలాంటి విషయాలలో. గవర్నమెంట్ అయినా సరి తీసుకొని ఫటాఫట్ ఏంటంటే గవర్నమెంట్ కొంత ఆర్థిక సహాయం చేయాలి వాళ్ళకి. రాత్రి నైట్ డ్యూటీ చేసి 5:30 మధ్యలో ఇంటికి వస్తున్నా అంటే ఇంకా 5 నిమిషాల్లో గమ్యానికి చేరుకుంటానని అనుకున్నారు. ఆ సమయంలో ఆపోజిట్లో వస్తున్న కారు చాలా ర్యాష్గా, దానిలో 5 మంది ఉన్నారు. అంటే కనీసం 20-30 సంవత్సరాల లోపల ఉంటారు పిల్లలు. అంటే మద్యం ప్రేమించి ఉన్నారు వాళ్ళు. డ్రంక్ అండ్ డ్రైవ్లో స్పీడ్గా వచ్చి మా బావని కొట్టగానే అతనికి వెళ్ళి హెడ్ ఇంజరీ అయ్యింది. దాని నుంచి ముక్కులో నుంచి చెవులో నుంచి రక్తం కారిందండి. మా బావగారు అక్కడే స్పాట్లో డెత్ అయిపోయారండి. అందుకే నేను ప్రభుత్వాన్ని ఇదే కోరుకుంటున్నాను, కఠినంగా ఎవరన్నా డ్రైవింగ్ చేసే డ్రంక్ అండ్ డ్రైవ్లో కఠినంగా వాళ్ళని శిక్షించాలి. ఇంకోసారి ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా చూడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి తాగి వేగంగా డ్రైవ్ చేయడంతో ఈ విధంగా రవీందర్తో పాటు చాలామంది ప్రాణాలు కోల్పోతారు. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కెమెరా పర్సన్ సుధీర్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.